సోదరులందరికీ అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మీకు తెలియని ఏం కాదు, అందరికీ తెలుసు. పేపర్లో కూడా టీవీలో కూడా వచ్చింది. ఆ పెద్ద కుమారుడు వంశీరెడ్డి 74వ వార్డు కార్పొరేటర్ ఈ రోజున మరి నాదెళ్ల మనోహర్ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం, అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. దీనికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలని టౌన్లో కలవడం, దరిమిల అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అనడం, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు, నేను బ్రతుకున్నంతకాలం, నా బంధువులో ప్రాణం ఉన్నంతకాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం కానీ మీ ఇద్దరందమ్మని విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది. ఈరోజు అలాంటి మాట్లాడతాను. శుక్రవారం నాడు ఆడి ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారకు, నేను బ్రతుకున్నంత వరకు కలిసి కట్టుగా ఉండాలా, వైఎస్ఆర్ పార్టీ ఉండాలని చెప్పాను. కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కల్లా శ్రీనివాసరావుని కలవడం జరిగింది. దరిమిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను ఓటింగ్లో పాల్గొను, నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను, ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి. అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుండని నమ్మి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అడిగారు. నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకోవట్లేదు, ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు, మీ నోట్స్లో లేకపోవచ్చు కానీ అన్నాడు. సార్, కన్నబిడ్డలే నమ్ముకుంటా ఉండలేము కదా. నేను అడిగాను, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను అన్నాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. అయినా మరి ఈ రకమైన ఆలోచన సడన్ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము చేయగలిగింది కూడా ఏముంటుంది చెప్పండి. ఇవాళ చిన్న పిల్లలేం కాదు, కొట్టి తెట్టి ఇంట్లో బంధిస్తూ ఉండిపోయినందుకు పాలు తాగిన పిల్లలేం కాదు అని చెప్పడం జరిగింది. మా ప్రయత్నాలు మేము లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలామంది పెద్దలు, వైస్ ఛాన్సలర్ లాంటి రిటైర్ అయిన ప్రొఫెసర్ లాంటి చెప్పినప్పటికీ, మా క్యాడర్ చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను వెళ్ళాను అన్నాడు కదా, ప్రెస్ మీట్ పెడితే నేను వెళ్ళకముందే ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు, అందుకే నేను వెళ్ళిపోయానని ఆ అపవాదుగా నేస్తాడేమని నేను దాకా ఓపికగా ఉన్నాం. మరి అటు ధర్మశ్రీ గారు కానీ, ఇటు గురుమూర్తి రెడ్డి కానీ, ఇటు నేను కానీ, మా దయాలన్నయ్య కొడుకు రెండో వాడు అప్రసవం కానీ, మా అబ్బాయి దేవన్ కానీ అందరం కూడా వెళ్ళి ఎన్నిసార్లు బతిమాల అతనిలో మార్పు అయితే రాలేదు. అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టాడు. ఇంకా తిట్లు పురాణం వినలేక సర్లే ఇంకా ఎలాగమని మాట వినేటట్టు లేడని వదిలేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి, అంటే ఇచ్చిన గౌరవానికి, మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకి రుణపడి ఉన్నాం. కానీ ఈవేళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నా కొడుకు వల్ల జరగడం నాకు చాలా విచారకరము, దురదృష్టకరమని కూడా చెప్తున్నాను. చాలామంది వెళ్ళిపోతున్నారు కదా అన్నారు. అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేట్లు వెళ్ళిపోయి, నువ్వు వెళ్ళకూడదు. ఎంతమంది వెళ్ళిపోయారో ఎంతమంది ఉన్నారో నాకు అనవసరం. నా కొడుకుగా నువ్వు వెళ్ళకూడదని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మరి వినిపించుకోలేనప్పుడు కొట్టి తిట్టి చెప్పడానికి నా వయసు కూడా ఇంచుమించు 75 ఏళ్ళు వచ్చింది కనుక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళ దగ్గర జీవాట్లు తిని లేక వాళ్ళ చేత కొట్టించుకునే పరిస్థితి కాదు కనుక మరి ఇంతకన్నా చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి
ఇచ్చిన ఆ రుణం తీర్చోలేపనం, అతనికి రుణపడి ఉన్నాం, లాయల్టీగా ఉండాలా, క్రెడిబిలిటీగా ఉండాలని ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. ఈవేళ ఈ పరిస్థితి వచ్చి ప్రెస్లో ఆడి గురించి, నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అతని క్యారెక్టర్ అనేది గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా తెలుసు. తండ్రి మీద తిరగబడతాడు, తండ్రి మాట వినడానికి. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఈ పరిస్థితులు ఇలాగొచ్చాయి. ఏదైనా మేము జగన్ గారికి రుణపడి ఉన్నాం. ఇంకేదంటే నాకు 2014లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. 2019లో కూడా పవన్ కళ్యాణ్ మీద గెలని కూడా ఆలోచించుకుంటా నాకు అవకాశం ఇచ్చారు. అతనే నన్ను గెలిపించుకున్నాడు. లోకల్ హీరో, రియల్ హీరో, నాట్ ఏ రియల్ హీరో అని చెప్పి ఇవాళ నన్ను వైజాగ్ వచ్చినప్పుడల్లా భీష్మాచార్యాన్ని సంబోధిస్తూ కొడుకులు బాగున్నారు అని అడుగుతూ ఉండేవాడు. అలాంటి మరి వ్యక్తి మక్కువ చూడలేని పరిస్థితి, మెట్లెక్కి ఆయన దగ్గరికి దర్జాగా కాలు ఎగరేసుకొని వెళ్ళి కూర్చుండే పరిస్థితి కూడా లేకుండా ఆ పెద్ద కుమారుడు వంశీరెడ్డి వాళ్ళకి కలిగింది. ఇది అంది గాజువాక ప్రజలందరికీ కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది. కనుక తండ్రికి తెలియకుండా వెళ్ళిపోయాడని కొంతమంది కావాలనే నాగిరెడ్డి గారు పంపించారు, ఒకటి జనసేనలకు, ఒకటి వైఎస్ఆర్ పార్టీకి అని లోకులు పాకుల్లాగా పొడుచుకు తింటారని సంగతి నాకు తెలుసు. కళ్ళైన వాళ్ళు ఆ రకంగా మాట్లాడిపోతే మంచిగా ఆలోచిస్తారని నేను అయితే అనుకోను. మరి కార్పొరేట్లుగా పెట్టినప్పుడు కూడా మరి ఆ రోజు ఇండిపెండెంట్ కార్పొరేట్లు అంటే నా ఇష్టం. కానీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు కొడుకులకి ఒకరికే కార్పొరేట్ ఇస్తామంటే నాకు కోళ్ళకు వద్దని చెప్పి నా కొడుక్కే 74వ వార్డులో ఇవ్వండి, అయితే 2వ సీటు అక్కర్లేదని చెప్పారు విజయసాయి రెడ్డి గారు. అక్కర్లేదని చెప్తే ఆయన కూడా మిన్నకుని తర్వాత ఎంక్వైరీ చేసుకున్నాడు. ఈ సీటు గురించి ఇటు కొయ్య భారత్ కానీ అటు మొల్లి చిన్న కానీ ఆశపడ్డారు. తప్పులేదని మళ్ళీ రెడ్లు కాబట్టి రెడ్ల మీద రెడ్లు వేస్తే బాగుంటుందని కొయ్య భారత్ని పెడదాం అనుకున్నాం. మరి లోకల్ అభిప్రాయ సేకరణ తర్వాత నెల్లిముక్క అనేది చాలా పెద్ద పంచాయతీ, 14 గ్రామాలతో కూడుకున్న పంచాయతీ. అందులో అయ్యనపాలెం అనేది చిన్న గ్రామం. ఆ గ్రామంలో నెల్లిముక్క వాళ్ళు అందరిని అడిగితే మీ అట్టి పరిస్థితుల్లో నాగిరెడ్డి గారు గ్రామ ఫీలింగ్ వస్తుంది, మీ అందరం కూడా మరి ముందుగానే చెప్పేస్తాను, మేము భూలాగిరెడ్డి పాలన చేయవలసి వస్తుందని చెప్పారు. ఆ పరిస్థితుల్లో దీనికి భారత్కి చెప్పి వద్దమ్మా అని చెప్పమని దేవంగా చెప్పాను. కానీ మరి భారత గారికి ముళ్ళు చిన్న కానీ ఇచ్చేదంటే వాళ్ళు ఆశపడ్డారు కనుక తప్పు లేదు, వాళ్ళు తిట్టారు కూడా. కానీ ఒక రకంగా వాళ్ళకి మంచి జరిగింది. ఉన్న ఆస్తులు అమ్ముకొని ఈవేళ ఓడిపోయే పరిస్థితి, డిపాజిట్ రాని పరిస్థితి ఉంటే నాకు కూడా చెడ్డ పేరొచ్చు, వాళ్ళకి చెడ్డ పేరొచ్చు. ఓడిపోతారని తెలుసు, నా కొడుకు ఓడిపోతారని తెలిసిండు కూడా దేవన్ కూడా నేను పోటీ చేయను, నాకు వాళ్ళు పెట్టాను. పెట్టకపోతే ఎవరు పెడతారా? మళ్ళీ చిన్న భారతను పెట్టేసి వాళ్ళ ఆస్తులు అమ్మించేసి వాళ్ళకి డిపాజిట్ రాకుండా లేని క్యాండిడేట్లు పెట్టామని పార్టీ దగ్గర మనకు చెడ్డ పేరు. ఆ నిష్ఠూరం ఏదో మనం పడదాం, వాళ్ళ దగ్గర డబ్బులు మనం ఆర్పుకుందాం, వాళ్ళ డబ్బులు ఆర్పుకోవడం కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పాను, మీరు ఇవ్వాలనుకుంటే నాకు వాళ్ళకి ఇవ్వండి. కారణం నేను చెప్తున్నాను, సుమారు 40 సంవత్సరాలు బట్టి అది ఓసీగా రాలేదు, బీసీ కేటగిరీలో ఉంది. ఈవేళ మరి అలాంటప్పుడు 40 ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చింది. 40 ఏళ్ళు నిర్వాసిత నాయకుడిగా భూలాగిరెడ్డి పనిచేశాడు, నిస్వార్థంగా చేసి ఆ కుటుంబానికి అవకాశం వచ్చినప్పుడు ఓటు వేద్దామని ప్రజలందరూ నిర్ణయం చేసుకున్నారు. ఇవన్నీ తెలిసే దేవన్ వద్దన్నాడు, కానీ తప్పు అని చెప్పాను. గెలుస్తానంటే నువ్వు ఓడిపోతానంటే భారతీయ మొలిచానంటే తప్పు అవుతుందిరా, మనమే బరాయిద్దాం అని చెప్పి నేనే బలత్కరంగా పెట్టాను. మరి జగన్ గారు కూడా నా కాళ్ళు ఓడిపోయిన తర్వాత నాగిరెడ్డి గారి కాళ్ళు ఓడిపోయిందా అనే ఆశ్చర్యాన్ని ఎక్స్పెక్ట్ చేయడు కూడా.